భోజన కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి కొన్ని హెచ్చరికల్ని చేయమని సహోదరులు నన్ను అడిగారు. దాన్ని బట్టి ఈ సమయంలో మీ మధ్యలో లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం అందరం కూడా తెలుసుకుని ఆ యొక్క ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాల్పంచుకునేటువంటి వారిగా ఉన్నాం. ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరము అని మనం చెప్పుకోవటానికి కారణం ఏంటంటే, హెబ్రీ పత్రికలో చూసినట్లయితే మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చూడండి, 22వ వచనంలో చివరి భాగంలో చూడండి. 9వ అధ్యాయం 22వ వచనంలో చివరి భాగం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం తీసుకున్నటువంటి మాటలను బట్టి ఈ మాట ఇక్కడ రాయబడింది. ఎందుకనంటే పాత నిబంధన గ్రంథంలో ఎవరు ఏది పాపం చేసినప్పటికీ కూడా సంవత్సరానికి ఒకసారి మరి ఆ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చెల్లిస్తూ ఉంటారు. ఏ విధంగా ప్రాయశ్చిత్తం చెల్లించేటువంటి వాళ్ళు అంటే, మరి మేకలు కానీ, గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, రకరకాలైనటువంటి జంతువుల్ని మరి ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకుని వచ్చి మరి ఆ విధంగా దాన్ని బలిగా అర్పించి ఆ రక్తాన్ని చిందించి రక్తాన్ని ప్రోక్షిస్తూ పాప క్షమాపణ చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వాళ్ళు సంవత్సరం అంతా కూడా పాపాలు చేయడం, యథావిధిగా పాపాల్లో జీవించటం, పాపంతో సంవత్సరం అయ్యేటప్పటికి మళ్ళా ఒక గొర్రెనో ఒక మేకనో తీసుకుని వెళ్ళి అక్కడ బలి అర్పించి నా పాపాలన్నీ పోయినాయి అని సంతోషపడటం ఇలా జరుగుతూ ఉంది. అప్పటి రోజుల్లో మనందరూ కూడా తెలిసి పాత నిబంధనలు. అయితే దేవుని యొక్క తలంపుల్లో మనం చూసినట్లయితే ఈ విధంగా చేస్తుంటే మానవులు సంపూర్ణమైనటువంటి పాప విమోచనం పొందుకోవడం అనేటువంటిది అసాధ్యమని దేవుడికి అర్థమైపోయింది. ఎందుకని మానవులు అనేటువంటి వాళ్ళు ఈజీగా ఒక తప్పును చేసేసి ఆ తప్పుకు సంబంధించినటువంటి ఎంతో కొంత చెల్లించేసేస్తే అది తీరిపోద్దని అనే ఆలోచనలో ఉన్నారు. అలా చేయటం వలన మరి పాప క్షమాపణ అనేటువంటిది కలగదు. ఈ రక్తం వల్ల ఎడ్ల యొక్క మేక కింద చూడండి, ఇంకా అక్కడే 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అనేటువంటి విషయాన్ని మరి అర్థమైంది అక్కడ. ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం అనేటువంటిది ఒక మనిషి యొక్క పాపాన్ని సంపూర్ణంగా తీసివేయటం అనేది అసాధ్యం, అది జరిగే పని కాదు అనేటువంటిది అర్థమైనప్పుడు దేవుడు చేసినటువంటి ప్రణాళిక ప్రకారంగా ఈ ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కాకుండా ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి, పవిత్రమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటిది, నిష్కళంకమైనటువంటిది రక్తాన్ని చిందించే కానీ ఈ పాపాలకి క్షమాపణ దొరకదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఆలోచన చేసి దానికోసం భూమి మీద చూసినప్పుడు అలాంటి మనిషి ఎవరు కూడా దేవునికి కనపడలా. భూమి మీద ఉన్నటువంటి మానవుల్లో ఎవరు కూడా ఒక పాపం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులు లేకుండా ఉన్నారు. అందుకని ఆయన చేసినటువంటి ప్రణాళిక ప్రకారం ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు, ఏ పాపం ఎరుగినటువంటి యేసుక్రీస్తు వారు బలిగా అర్పించి ఆయన రక్తము ద్వారా ఈ మానవులకి పాప విమోచన కలిగించాలనేటువంటి తలంపుతో ఆయన్ని లోకానికి పంపించడం జరిగింది. ఆయన్ని లోకానికి పంపించి ఆయన చెప్పినట్లుగా సిలువలో బలిగా అర్పించి ఆయన రక్తాన్ని కార్పించి ఆ రక్తము ద్వారా పాపంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా పాప క్షమాపణ కలిగించాలని, సంపూర్ణంగా పాపంలో నుంచి విడుదల కలిగించాలని, తద్వారా మానవులందరూ కూడా మరి నిర్దోషమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని, పాపం లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మరి దేవుడు ఆశించాడు అన్నమాట.
అలా ఆశించి అలా జీవించి తిరిగి దేవుని దగ్గరికి మరలా మానవులందరూ కూడా వెళ్ళాలనేది దేవుని యొక్క ఆశ. ఆయన సృష్టించాడు, ఆయన మాట వినలేదు, పాపంలో పడ్డారు. పాపం వల్ల వచ్చే జీతం మరణమైంది. ఆ మరణాన్ని అనుభవిస్తూ లోకంలో జీవిస్తున్నారు. ఆ మరణాన్ని జయించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు కదా. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడినప్పుడు ఆ మరణాన్ని ఆయన జయించాడు. అందుకని ఇందాక మరి పాట పాడారు కదా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని పాట పాడారు. దాంతో ఆ మరణం అనేటువంటి ముళ్ళుని విరిచేశాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దాంతో పాపం అనేటువంటిది మరి మన జీవితాల్లో నుంచి పోవడానికి ఆయన రక్తాన్ని చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపం అనేటువంటిది పోవాలి అంటే రక్తం అనేటువంటిది అవసరం. ఈ రక్తాన్ని ఎవరు ఇవ్వాలి అనే ఆలోచన దేవుడు చేసే మన కోసం ఒక ప్రణాళికను చేసి ఆయన కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మన నిమిత్తం చిందించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సిద్ధపడి ప్రభు యేసుక్రీస్తు వారిని పంపించినప్పుడు మరి ఆయన ఏమైనా నిరాకరించాడా? ఈ మానవులు పాపంలో ఉన్న మానవులందరి నిమిత్తంగా నేనెందుకు మరి రక్తాన్ని చిందించాలి, నాకేం అవసరం అనేది ప్రభు యేసుక్రీస్తు వారి తండ్రి అనేటువంటి మాటని తండ్రిని ఏమైనా ఎదిరించాడంటే లేదు. ఆయన చెప్పినటువంటి మాటని శిరసావహించాడు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు మరణించేటప్పుడు చెప్పినటువంటి మాట ఏంటి? తండ్రి, నీవు నా చేతికి అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేరుస్తున్నానని చెప్తాను. సంపూర్ణంగా అంటే ఇంకా దానిలో ఏమాత్రం కూడా లోటు లేదు, ఒక చిన్న పొరపాటు కూడా లేదు. మన పిల్లలకి ఏదైనా ఒక పని చెప్తే అటు సగం చేస్తాడు, సగం చేయడు. పోయి తిరిగి వస్తాడు, వచ్చిన తర్వాత ఈ పని చేసామంటారు అంటే ఇదిగో ఇది చేశానంటాడు, ఏదో ఒకటి మర్చిపోయి వస్తాడు కదా. అలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఉంటూ ఉన్నారు ఈరోజు. కానీ లోకాన్ని మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకుని తన అరచేతుల్లో నుంచి చూస్తున్నటువంటి దేవుని యొక్క ప్రణాళికలో ప్రభు యేసుక్రీస్తు వారందరూ నిమిత్తంగా చేయమన్నటువంటి ప్రతి చిన్న పనిని కూడా సంపూర్ణంగా సిలువలో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దేవుని యొక్క మహిమని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి తిరిగి ఆయన మరణించి తిరిగి లేపబడినప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉండేటువంటి అవసరతని మనం ఆయన పొందుకున్నట్టుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అనేటువంటిది అంతటి విలువైనటువంటి రక్తం. ఆ రక్తంలో మనం పాలుపంచుకునేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క తలంపు ఏంటా ఉంది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో మనం మొదటి వచనంలో చూసినట్లయితే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఆ రొట్టె విరచటం, ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో రొట్టె విరచటం, మరి ఆయన రక్తంలో పాలుపంచుకోవడం అనేటువంటిది ఎప్పుడు చేయాలి మనం? ఎప్పుడంట? శనివారమా? అది ఆదివారం చేయాలి. కానీ శనివారం చేసేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు, పండగలకి పబ్బాలకి చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి పద్ధతుల్ని అనుసరిస్తూ చేసేటువంటి వాళ్ళు ఈరోజు లోకంలో అనేక మంది ఉన్నారు. అది కరెక్ట్ అయినటువంటిది కాదు, అది లేఖనానుసారమైనటువంటిది కాదు, అది దేవుని చిత్తానుసారమైనటువంటిది కాదు. లేఖనంలో మనం ఏది ఉంటే దాన్ని మనం చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం. అలా చేసినప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మన యొక్క ఆరాధనని అంగీకరిస్తాడు. అంతేగాని ఆరాధన మనం ఎంత చేసామనేటువంటిది కాదు, అది కేవలం దేవుని చిత్తానుసారంగా చేసామా లేదా అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఆదివారంలో రొట్టె విరవాలి, ఆయన శరీరంలో మనం పాలు పంచుకోవాలి, ఆయన రక్తంలో మనం పాలు పంచుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమేంటాం. కనుక దాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో మత్తయి సువార్తలో శిష్యులకు ఒక మాదిరిగా చేసి చూపించాడు. ఆయన అప్పగించబడిపోయేటువంటి ముందు మరి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, దీనిలో మీరు పాలు పంచుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. అదేవిధంగా భోజనమైన తర్వాత ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము, కొత్త నిబంధన రక్తం, ఇది కొత్త నిబంధన మీకు ఇవ్వబోతూ ఉన్నాను, దానికి సంబంధించినటువంటి రక్తము, నా రక్తమే
మీకు ఇచ్చేటువంటి కొత్త నిబంధన. దానిలో ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా మీరు పాటించాలని అది గుర్తు చేయడం కోసం ఆ యొక్క మాటలు చెప్పి, దీనిలో మీరు పాలుపంచుకునేటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని చేయి అని చెప్పాడు. 2 సార్లు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మరీ మరీ ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో చెప్పి ఆ కార్యక్రమంలో మరి పాలు పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడినటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమేమి పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలమైనటువంటి క్రొత్త నిబంధన, దీనిలోని మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకు తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరులో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందగా పోదుము. చూడండి, చదవబడినటువంటి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్పాడనంటే, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఈ ఆదివారం రొట్టె విరవాలి, ప్రభు యొక్క రక్తం తాగాలి అని ప్రభువు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ చెయ్యాలి అని బోధించబడినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దీనికంటే ఇంకా ముందు వచనాల్లో కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి 17వ వచనం నుంచి కూడా మీరు చదవచ్చు. 17వ వచనం నుంచి కూడా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఏం చేశారంటే వాళ్ళు రొట్టెలు ఇంత తీసుకొచ్చుకోవడం, ఒక్కొక్కటి ఇంతంత ద్రాక్షారసం తెచ్చుకోవడం, వచ్చి కూర్చుని ఆ ఆరాధన సమయంలో ఆ టైంలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భోజనం చేయడం, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ద్రాక్షారసం తాగడం, ఇవి చేస్తూ ఉన్నారు. ఇలా చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అన్నటువంటి మాట ఏంటంటే, దీనికి ముందు ఉన్నటువంటి మాట, మీకు అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇళ్ళు లేవా అని అన్నాడు. భోజనం చేసినట్టు తింటున్నారు, మరి పానం చేసినట్టుగా ద్రాక్షారసాన్ని తాగుతున్నారు. ఈ రెండు ఎక్కడ చేయాలి? మీరు మీ ఇంట్లో చేయాల్సిన పని ఇది. మీకు ఇళ్ళు లేవా? దేవుడు మీకు ఇళ్ళు ఇవ్వలేదా? ఇంట్లో చేయాల్సినటువంటి భోజనం పనులు ఇక్కడ చేస్తున్నారు. మీరు ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో అది ప్రభు యొక్క శరీరం అని ప్రభు యొక్క రక్తం అని వివేచించి మనం దాన్ని తీసుకోవాలి. అంటే ఎంత తీసుకోవాలని అర్థం? ఏదో దానిలో పాలు పంచుకున్నామంటే కొద్దిగా తీసుకోవాలి అని అర్థం. అంతేగాని ఎవరు రొట్టెలు ఎవరు తెచ్చుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏంటంటే, అక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే, ఇప్పుడు ఒక 10 మంది ఒక 50 మంది ఇక్కడ కూడారంటే, ఈ 50 మందిలో ఒక 20 మంది 30 మంది బాగా ధనవంతులు ఉన్నారు, ఒక 20 మంది 30 మంది పేదవాళ్ళు ఉన్నారు. జరుగుతున్న క్రియ ఏంటంటే, ధనవంతుడు తెచ్చుకుని ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు, పేదవాడు తెచ్చుకుని తినడానికి లేకుండా ఏదో కొద్దిగా తెచ్చుకుని తింటున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంది ఎందుకు? ఇప్పుడు ఎందుకు కూర్చున్నాం? మనం అందరం ఏంటి? ఒక మాట చూడండి, యువతల పక్కనే చూడండి,
10వ అధ్యాయంలో అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనం చదువుతాం చూడండి. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీరమైన శరీర ప్రకారమైన సరే అదంతా అవసరం లేదు కానీ మనకి ఇది ఒక్కటే 17వ వచనం చూడండి. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్కటే ఉన్నాం. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ అందరూ మనం ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ రొట్టె ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఎవరు రొట్టె వాళ్ళు తెచ్చుకున్నారా? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు తెచ్చుకున్నట్టుగా ఎవరు రొట్టె వాళ్ళు తెచ్చుకున్నారా? ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఖరీదైనటువంటి తెచ్చుకున్నారా? చెప్పండి, తీసుకున్నారా? లేదు. కానీ ఇక్కడ రొట్టె ఒకటి చేసి పెట్టారు. ఆ రొట్టె ఒకటే, అది సంఘం కోసం. కొద్దిగా వాటర్ పట్టింది. సంఘం కోసం చేయబడినటువంటి రొట్టె ఒక్కటే ఉంది. ఈ ఒక్కటే రొట్టెలో ఎంతమంది పాలు పంచుకుంటున్నారు? ఇక్కడ ఇప్పుడు ఎంతమంది పాలు పంచుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? దాదాపు ఒక 20-30 మంది ఉన్నాం కదా. 20-30 మంది ఒకే రొట్టెలో పాలు పంచుకుంటున్నాం అంటే మనం అందరం ఒకటే శరీరం. ఆ శరీరం అది ప్రభు అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి రొట్టె. అది శరీరంలో మనం అవయవాలుగా ఉన్నటువంటి వారు. ఈ 20-30 మంది అందరూ కూడా అవయవాలుగా ఉన్నారు. ఈ అవయవాలుగా ఉన్నటువంటి వారు ఆ ఒక శరీరంలో పాలు పంచుకుంటున్నారు అని అంటే శరీరం ఒక్కటే, రొట్టె ఒక్కటే, మనం అందరం పాల్లో పంచుకుంటున్నాం కాబట్టి మనం అందరం కూడా ఒకటే. మరి సమానంగా ఉండాలా, వేరువేరుగా ఉండాలా? ఒకే విధంగా ఉండాలా, వేరువేరుగా ఉండాలి? ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు అనేటువంటి వ్యత్యాసాన్ని మనం ఇక్కడ కనపరచాలా? చెప్పండి. కనపరచడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో మనం అందరం దేవుని బిడ్డలమే, అందరూ దేవుని శరీరంలో అవయవాలమే. అందరూ ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. నా శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో చూడండి, మీ శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవం కూడా విలువైనటువంటిదే. ప్రతి చిన్న అవయవం కూడా, ఒక చిన్న ఈ చిటికి నీళ్ళు లేకపోయినా కానీ మనకు గడవదు. ఈ ఒక చిటికి నీళ్ళు మూసేసి మనం భోజనం చేయండి చూడండి, 4 గంటలు అవుతుందా? ఏ చిన్నదే ఇది, పెద్ద నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా వాటితో తినొచ్చు. ఇట్లా మనం తినగలుగుతామా? తినలేదు. ఒక కన్ను ఉంటే చాలు కదా, ఒకటి పోతే పోయింది లేని అనుకుంటే చూడగలుగుతాం మనం? పూర్తిగా చూడగలుగుతామా? అట్లా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఎంత చిన్నదైనా కానీ విలువైనటువంటిది అది. అట్లాగే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా విలువైనటువంటి వారే. దానిలో గొప్పవాళ్ళని, పేదవాళ్ళని, గ్రీసు దేశస్తుడని, అన్య జనులని, ధనికులని, ఏ విధమైన ఆ దేశస్తుడని, ఈ దేశస్తుడని, తెల్లవాడని, నల్లవాడని, ఆ భాష వాడని, ఈ భాష వాడని, ఏ విధమైనటువంటి తేడా లేదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తు లోకి బాప్తిసం పొందుకుంటున్నావో, అప్పుడు క్రీస్తు సంఘంలో నువ్వు చేర్చబడుతున్నావో, దేవుని సంఘంలో నువ్వు ఉంటున్నావో, దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉంటున్నావో, అప్పుడు అందరూ ఒక సమానమైనటువంటి స్థితిలో ఉన్నారని అర్థం. కానీ వేరువేరుగా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువలో అనేటువంటిది లేదు. కనుక ఆ శరీరంలో ఆ రక్తంలో మనం పాలు పంచుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకటే. ఎందుకంటే ఒకే రొట్టెలో మనం పాలు పంచుకుంటున్నాం కనుక అనేకులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఒక్కటై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా దీనిలో మనం పాలు పంచుకునేటప్పుడు తప్పనిసరిగా క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందుకుని ఉండాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందుకోకుండా చాలామంది కొన్ని చోట్ల చేసేటువంటిది ఏంటంటే అక్కడ సంఘానికి ఏదో ప్రార్థనకి వెళ్తే అక్కడ ఏదో చిన్న రొట్టె పెడతారు, కొద్దిగా ద్రాక్షారసం ఇస్తారు. అది మనం తీసుకుంటే మనకు చాలా ఆశీర్వాదం, మనకు మంచి మేలు జరుగుతుంది. లేదంటే నాలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ పోతాయి, నా కుటుంబాన్ని దేవుడు జీవిస్తాడు అనేటువంటి తలంపులతో వచ్చి కూర్చుని తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం తెలీదు, అది ప్రభు శరీరం అని తెలీదు, ప్రభు రక్తం అని తెలియదు. ప్రభు రక్తం అని, ప్రభు శరీరం అని వివేచింపగా తిని తాగువాడు ఎందుకు తాగుతున్నట్టు వాక్యంలో చెప్పాడు కదా. ఎందుకు తాగుతున్నట్టు? శిక్షావిధికే. అది తాగినందువల్ల శిక్ష వస్తుంది కానీ బ్లెస్సింగ్ మాత్రం రాదు. కనుక అలాంటి పని కూడా మనం చేయడానికి వీలు లేదు. ఎందరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నారో,
ఎందరైతే క్రీస్తుని ఆరాధిస్తున్నారో వారు మాత్రమే దానిలో ఆ శరీరంలో పాల్పంచుకోవాలి. పాల్పంచుకునేటప్పుడు ఇది రొట్టె అని మనం వివేచించడానికి వీలు లేదు. ఏమనుకోవాలి దాన్ని? ఇది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క శరీరము. ఈ శరీరము నా నిమిత్తము సిలువలో నలగగొట్టబడింది. నా నిమిత్తం, నా పాపముల నిమిత్తం నలగగొట్టబడినటువంటి శరీరం, విలువైనటువంటి శరీరం అది. ఏ పాపం ఎరుగినటువంటి శరీరం, ఏ తప్పు చేయనటువంటి శరీరం, నిర్దోషమైనటువంటి శరీరం. ఆ శరీరాన్ని మన నిమిత్తం, మన పాపముల నిమిత్తము నలగగొట్టబడింది, దున్నబడింది, రక్తాన్ని చిందించబడింది. అలాంటి విలువైనటువంటి శరీరము మన కోసం ఆయన నలగొట్టుకున్నాడు. మన పాపముల కోసం, మన రోగముల కోసం. ఆయన తిన్న దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుంది. వాటి వల్ల మనకు రోగాలు పోతాయి. ఎప్పుడైతే క్రీస్తులో మనం బాప్తిసం పొందుకుని క్రీస్తుని ధరించుకుని దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటామో, దేవుని ఆరాధిస్తూ ఉంటామో, యేసు క్రీస్తు ద్వారా దేవుని ఆరాధించేటువంటి బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే నీ రోగాలన్నీ పోవాలనంటే దేనివల్ల పోతుంది? అది ఆయన శరీరం ద్వారా, ఆయన శరీరంలో పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఆ శరీరంలో నువ్వు పాలు పంచుకుంటున్నావు అంటే నువ్వు ఎంత యోగ్యంగా ఉండాలో కూడా ఆలోచన చేయాలి. గడిచినటువంటి వారంలో దేవునికి అయిష్టమైనటువంటి పనులు నువ్వేమైనా చేసావేమో, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించావేమో. ఒక్కసారి ఎవరికి వారే ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడానికి వీల్లేదు. ఇదిగో ఈమె పోయిన వారంలో ఇదిగో ఆ పని చేసింది, ఈమె అది దేవుని దృష్టిలో అది అపరాధి అని చెప్పి నిరపరాధిగా ఏమి లేదు, పాలు పంచుకోవడానికి వీలు లేదని ఒకరినొకరు విమర్శించడానికి కూడా వీలు లేదు. ఎవరికి వారమే స్వీయ పరీక్ష చేసుకోవాలి. గడిచిన వారంలో నేను ఎలా జీవించాను, ఎలా బ్రతికాను, దేవునికి ఇష్టంగా బ్రతికేనా, ఎక్కడైనా కానీ దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు నాలో ఉన్నాయా? దేవా, నీ సన్నిధిలో ఉన్నాను, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను క్షమించు. నేను చేసినటువంటి పొరపాట్లు ఇంకేమైనా ఉంటే నన్ను ఆ పొరపాట్లన్నీ తీసివేసినన్ని కడిగి పవిత్రమైనటువంటి హృదయంతో నేను ఈ శరీరంలో పాల్పంచుకునేటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వు అనేటువంటి ప్రార్థన మనం చేసుకుంటూ ఆ శరీరంలో పాల్పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి సందేహం రావచ్చు, ఒకసారి మేము బాప్తిసం పొందుకున్నాం కదా, మా పాపాలన్నీ కడిగివేయబడ్డాయి కదా, మళ్ళీ పాపాలను కడిగివేయమని మళ్ళీ ఎందుకు అడగాలి మనం అని మీరు అనుకోవచ్చు. పాపములను కడిగివేయమని ఎందుకు అడగాలి అని అంటే, మనం బాప్తిసం పొందుకున్నా మనం జీవిస్తున్న జీవితం ఎక్కడ? పాపలోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. పాపం అనేటువంటిది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సైతాను అనేటువంటి పాపానికి గురువు అయినటువంటి, లేదంటే రాజు అయినటువంటి సైతానుడు మనల్ని ప్రతి క్షణం కూడా ఎప్పుడు ముందురా అని చూస్తూ ఉంటాడు. ఎక్కడ చిన్న అవకాశం వస్తే కూడా మనల్ని తప్పుదారిలోకి నడిపిస్తూ ఉంటాడు. మనకు తెలిసో తెలియక ఎక్కడో పొరపాటు చేస్తూనే ఉంటాం. ఆ చిన్న పొరపాట్లు పాపం అనేది మనం అనుకోకూడదు. అలా కాకుండా ప్రతి దాన్ని కూడా మనం పాపంగా ట్రీట్ చేసుకుని దాన్ని తీసివేసుకోవాలి. మళ్ళీ అప్పుడు పాపాన్ని తీసివేసుకోవాలంటే మళ్ళీ నేను బాప్తిసం పొందుకోవాలంటే అది కూడా అవసరం లేదు. ఒక్కసారి నువ్వు బాప్తిసం పొందుకున్నావు కనుక మరలా బాప్తిసం పొందుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుని దాన్ని తీసివేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఉదయాన్నే లేచి మనం బయటికి వెళ్ళాలంటే స్నానం చేసి బయటికి వెళ్తామా? బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి పనులు చూసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే మళ్ళీ స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏం చేయాలి మనం? అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా కడుక్కుని బయటికి వెళ్ళిన మళ్ళీ ఏదన్నా ఉంటే దాన్ని కడిగేసుకుని అప్పుడు లోపలికి వచ్చి భోజనం చేస్తాం. అట్లాగే ఒకసారి మనం బాప్తిసం పొందుకున్న తర్వాత మరలా బాప్తిసం పొందుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఒకవేళ నువ్వు చేయరాని ఘోరమైనటువంటి పాపం ఏదైనా చేసి ఉండి నీ మనసుకి నువ్వు కనుక నేను పాపం చేశాను కనుక ఈ పాపాన్ని నుంచి నేను మరలా తీసివేయబడాలి అని చెప్పి మరి ప్రభు సన్నిధిలో ఒప్పుకుని మరలా బాప్తిసం తీసుకోవాలనుకుంటే అలాగా చేయొచ్చు. కానీ చిన్న చిన్న విషయాల్లో బాప్తిసం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఘోరమైనటువంటి పాపాల్లో అలాంటి పనిని మనం చేయాలి. అలా చేసేటువంటి వారిగా కూడా ఉండాలని
మనకు లేఖనాల్లోనే తెలియజేయబడతాం. కనుక ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఆ ప్రభు బలలో మనం పాలు పంచుకోవాలి. అదేవిధంగా ఆయన రక్తంలో మనం పాలు పంచుకుంటున్నాం. అది ప్రభు యొక్క రక్తం. అదే తలంపుతో మనం ఉన్నాం. ఇది ప్రభు యొక్క రక్తం. ఎలాంటి రక్తం అది? నిర్దోషమైన, నిష్కళంకమైన, పవిత్రమైనటువంటి, ఏ పాపం మెరుగున్నటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తం. నీ కోసం, నా కోసం సెలవులో చివరి రక్తపు బొట్టు వరకు కార్చబడినటువంటి రక్తం అది. ఆ రక్తాన్ని మన కోసం దేవుడు ప్రభు యొక్క యేసుక్రీస్తు వారిని సిలువలో బలిగా అర్పించి మనకిచ్చాడు. దాని ద్వారా మనకు పాప విమోచన, పరిశుద్ధత, ఒక యోగ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా, దేవుని తండ్రి, నాయన, అబ్బా అని పిలిచేటువంటి గొప్ప ధన్యతను మనకి దేవుడు ఇచ్చాడు. ఆ రక్తము ద్వారానే మనకు అనుగ్రహించబడింది. ఈ లోకంలో అనేక మంది మానవులు మీకు కనపడుతూ ఉన్నారు. ఎవరికి కూడా ఈ ధన్యత లేదు. ఎవరు కూడా ఆయన్ని తండ్రి, నాయన అని పిలిచేటువంటి అర్హత లేదు. నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యతో ఒక్కసారి మనం ఆలోచించాలి. క్రైస్తవుడు అయినందుకు మనం గర్వపడాలి తప్ప సిగ్గుపడనక్కర్లేటువంటి వారుగా ఉంటారు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. బయట సమాజంలో మీరు ఎవరండి అని అడిగితే మేము క్రైస్తవులు అని చెప్పుకోవాలని అంటే సిగ్గుపడతా చాలా వెనక ముందు ఆడుతూ ఉంటారు. అవసరం లేదు. ధైర్యంగా నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవాల్సినటువంటి అవసరత మనలో ఉండాలి. అంతేగాని క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను. కనుక ఆయన యొక్క రక్తం అనేటువంటిది మనకి ఎంతో పవిత్రమైనటువంటిది. దానిలో మనం పాల్పంచుకోవడం అనేటువంటిది ఒక గొప్ప ధన్యత మనకు. అది దానిలో పాల్పంచుకున్నటువంటి మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా జీవించడానికి అర్హత కలిగినటువంటి వారిగా ఉంటాం. దేవుని సంఘములో చేర్చబడినటువంటి వారుగా ఉంటాం. దేవుని సంఘములో ఉండి దేవుణ్ణి ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆరాధిస్తూ ఉండేటువంటి వారుగా ఉంటాం. తద్వారా క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం ఎదుగుతూ ఉంటాం. దినదినము కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం ఎదిగేటువంటి వాళ్ళుగా ఉంటాం. మనకు అందరిమిత్తంగా మనం ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉండాలి. ప్రభు యొక్క ఆ యొక్క శరీరంలో మనం పాల్పంచుకున్నాం, ఆ రక్తంలో పాల్పంచుకున్నాం కనుక అంత గొప్ప ధన్యత మనం పొందుకున్నాం. కనుక ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి పాలన మనం అపేక్షిస్తూ ఉండాలంట. అపేక్షిస్తూ ఉండాలి. బాప్తిసం పొందుకున్నటువంటి రోజు నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అపేక్షిస్తూ క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం ఎదిగి నిర్దోషమైనటువంటి జీవితాన్ని లోకంలో మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది. అయితే ఇక్కడ ఇంకా కొంత మనం చివరిలో మనం చదువుకున్నటువంటి దానిలో మనం చూసినట్లయితే కొంతమంది ఒక వారం అయితే ఒక వారం రాదు, నెలలో 2 వారాలు అయితే 2 వారాలు రాదు. ఇలాంటి పనులు చేయటం కూడా దేవుని దృష్టిలో లేఖనానుసారంగా అది చాలా పెద్ద తప్పు. అంతేకాకుండా దానివల్ల మనమే నష్టపోతున్నామంట. ఏమంటున్నాడు? అందువల్ల మీరు ఏమవుతున్నారట? కొంతమంది రోగులు అవుతున్నారు. ఇంకా చెప్పండి, లేఖనాలు మీ ఎదురుగానే ఉన్నాయి. నిద్రించుకున్నారు కొంతమంది, నిద్రిస్తున్నారు అంటే ఇక్కడ ఏం లేదు. రోగులు అవుతున్నారు అని అంటే మనకేం రోగం రావట్లా. ఆత్మీయంగా మనం తగ్గిపోతూ ఉన్నాం. ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా మనం తగ్గిపోతూ ఉన్నాం రోజుకి. ఒక వారం మనం రాలేదంటే ఒక మెట్టు మనం దిగిపోయినట్టు, 2 వారాలు రాలేదంటే ఇంకో మెట్టు దిగిపోయినట్టు. ఒక రోగం వచ్చింది, ఇంకో రోగం మళ్ళీ 2వ రోగం వచ్చింది. ఇట్లా 2వ రోగం వచ్చి 3వ రోగం వచ్చి ఇట్లా ఎక్కువ పెరిగిపోతే రోగాలన్నీ చివరికి వచ్చేది. జరిగేది ఏంటి? చివరికి ఏం చేస్తారు? కొంతమంది నిద్రించుతున్నారు. అది ఏ నిద్ర? అది ఆత్మీయ నిద్ర. ఆత్మీయ నిద్రలోకి పోతూ ఉన్నారు. అలాంటి దుస్థితిలోకి మీరు వెళ్ళకుండా జాగ్రత్త కలిగినటువంటి వారిగా జీవించాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఆదివారం రొట్టె విరిచేటువంటి పనిలో ఖచ్చితంగా పాల్పంచుకోవాలి. నేను ఒకసారి మేము కుటుంబ సమేతంగా ఊటీ వెళ్ళాము. ఊటీ అంటే తమిళనాడు మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా దాదాపు మేము 10 మంది ఉన్నాం. మా ఫ్యామిలీస్, బ్రదర్స్,
ఫ్యామిలీస్ అందరూ. ఆదివారం వచ్చింది అక్కడ. ఆదివారం వస్తే మరి ఆదివారం ఎక్కడ రొట్టె వేరే వాళ్ళు ఎక్కడ సంఘం ఉందనేది మరి కొత్త ప్రదేశం అది మనకి తెలియదు. తెలియకపోతే మళ్ళీ నేను ఇమీడియట్లీగా శనివారం నాడే, ఆదివారం కాదు శనివారం నాడే హైదరాబాద్ మా బ్రదర్స్తో ఫోన్ చేసి వాళ్ళు అడిగి, బ్రదర్ మనకి సంఘం ఎక్కడ ఉంది ఇక్కడ దగ్గరలో అని అంటే వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకు కూడా చెప్పారు ఫలానా జాన్సన్ బ్రదర్ అవుతాడు మీ దగ్గరికి ఆరాధనకి, మీరు వాళ్ళు ఫలానా హోటల్లో ఉన్నారు, మీరు ఇట్లా ఆయన తీసుకున్నాను. వాళ్ళు ఆ విధంగా నాకు నంబర్ ఇచ్చారు, వాళ్ళకి నా నంబర్ ఇచ్చారు. వాళ్ళు ఆ విధంగా నాతో కాంటాక్ట్ చేసి పొద్దున్నే మేము ఆరాధనకు రెడీ అయ్యేటప్పుడు వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వచ్చి మమ్మల్ని అక్కడ కోయంబత్తూరులో మమ్మల్ని అందరినీ కూడా ఆరాధనకి తీసుకుని వెళ్ళి ఆరాధనలో పాలు పంచుకుంటే అప్పుడు మాకు చాలా సాటిస్ఫాక్షన్, తృప్తిగా ఉందన్నమాట. లేకపోతే ఆదివారం నాడు మిస్ అయిపోయేది అనేటువంటి ఒక పెద్ద బాధ మాలో ఉండేది. నాలో మరీ ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఆరాధన వెళ్ళటానికి ఎక్కడ మందిరం ఉందా అనేది వెతుక్కుని వెళ్తాను తప్పనిసరిగా. అంతేగాని ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ లేదు కదా, ఈ వారానికి రెస్ట్ తీసుకుందాంలే, మంచిగా మనవాళ్ళు వండి పెడతారు తిన్నాం, రెస్ట్ తీసుకుని పోదాం అనేటువంటి తలంపు ఉండదు. ముందు ఆరాధన జరిగినాకే ఏం జరిగినాక కనుక ఆ విధంగా అయినటువంటి తలుపు, ఆ విధమైనటువంటి కమిట్మెంట్ అనేది ఈ ప్రభురాత్రి భోజనం. ఎందుకంటే ఆరాధనలో జరిగేటువంటిది ఇదే ముఖ్యంగా. మీరు వాక్యం వింటారు, వదిలేస్తారు, ఉంచుకుంటారు, అది మీరు చేసే పని. కానీ రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకోవడం మాత్రం అది ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచుకోవడం, అది మీలోకి వస్తుంది. మీలోకి వచ్చి అది కార్యాన్ని చేస్తుంది. ఆ కార్యం ద్వారా నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటూ ఉంటావు. అలా పోగొట్టుకున్నప్పుడు చివరికి ఆత్మీయంగా మరణించేటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కనుక దాని విషయంలో ఇంకా ఎంతగానో జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేస్తూ మనం చేయాల్సిన పని అంటే ప్రభు యొక్క రాకడ వరకు కూడా ఆయన మరణ, సమాధి, పునరుద్ధానాన్ని ప్రచురించాల్సినటువంటి అవసరం ఉంది. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర కానీ, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ దగ్గర పక్కన ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కడైనా కానీ నువ్వు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే పక్కింటి వాళ్ళకి పోయి 2 మాటలు చెప్పాలి. ఏంటది? ప్రభు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం. ఈ 3 సువార్త అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు. ఆ 3 మాటలు మీరు చెప్తూ మనం ఈ లోకంలో జీవించిన కాలం అంతా కూడా ఆ ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పంచుకుంటూ క్రీస్తు స్వారూప్యంలోకి ఎదిగి దేవుని బిడ్డలుగా లోకంలో జీవించి రేపు పరలోకంలోకి వెళ్ళడానికి ఒక అర్హతను మనం సంపాదించుకునేటువంటి వాళ్ళు అవుతాం. మన టికెట్ ఇక్కడ రిజర్వేషన్ చేసుకుంటేనే అక్కడ మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన టికెట్ ఇక్కడ కొనుక్కోకపోతే మనం అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది? బుద్ధి లేని కన్నికల్లాగా తలుపు మూసేసేటువంటి పని అవుతుంది. బుద్ధి లేని కన్నికల్లాగా కాకుండా బుద్ధి కలిగిన కన్నికలాగా ఉండి జాగ్రత్త కలిగి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించి దేవుని బిడ్డలుగా మనం ఎదుగుచు పరలోక రాజ్యంలో మనం అందరూ కూడా కలుసుకుని దేవుని మహిమపరిచేటువంటి గుంపులో ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ కూడా 4 మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. బ్రదరు అరగంట చెప్పమన్నారు, అరగంట కూడా దాటిపోయినారు. నేను అరగంట చెప్పను అన్నాను.